చాలు. భూమి మీద అపోస్తలులు అందరూ కూడా ప్రయాసపడాలి. అంటే విషయాలు చెప్తాను. మనము పిల్లలమైతే వారసులము ప్రయాసపడాలి. అది దేవుని మాటలు అనేవి మనల్ని బుద్ధి వైపు, క్రమశిక్షణ వైపు నడిపించేవి. ఒక తల్లి మాటలు పిల్లలకి ఎలాగైతే మంచిగా ఉంటాయో, ఒక తండ్రి మాటలు పిల్లల్ని ఎలా అయితే క్రమశిక్షణలో పెడతాయో, దేవుని మాటలు కూడా మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి, ఆయన దైవ లక్షణాలు మనలో నింపడానికి, మనలో దైవత్వం అనేది చూపించడానికి అవి దేవుని మాటలు. ఈ దేవుని మాటలను సత్యం అని కూడా మనం అనొచ్చు. ఇది సత్యం. ఒకరిని మోసం చేసే మాటలైతే కాదు, ఒకరిని గారిడి వైపు మళ్ళించే మాటలైతే కాదు. మనుషులను పొంగ చేసే మాటలు కాదు. చాలామందికి పొంగ చేసే మాటలు కావాలి. పూరి నూనెలో వేస్తే ఎలా అవుతుంది? పొంగుతుంది కదా. అలాగా పొగుడుతుంటే పొంగుతూ ఉంటారు. అలాంటి మాటలు దేవుని మాటలు కావు. యేసు ప్రభు చెప్పేటప్పుడు ఆయనకి అనేవారు, మొహమాటము లేనివాడువు అనేవారు. అంటే ఇది చెబితే ఏదని అనుకుంటారు కావాలా, ఈ మాట చెప్తే వీలేమని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు అలాగనుకోవట్లేదు. డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. ఉంటే ఉండు, లేకపోతే వెలుపు అనే టైప్ అనమాట. మొహమాటము లేనివాడు. మనకైనా మొహమాటలు ఉంటాయి, వీళ్ళేమనుకుంటారో ఈయనేమనుకుంటారని. మొహమాటము లేని మాటలు. అనేక జనాలు వచ్చినప్పుడు మీరు ఎందుకోసం వస్తున్నారు? ఈ రొట్టెలు పంచుతున్నారని కదా దగ్గరికి వస్తున్నారని మొహమాటం లేకుండా మొఖాన్ని కొట్టాడు. అర్థమవుతుందా? అలాగే మనుషులని గుంపుగా నాతో రావాలనుకుని ఆయన ప్రసంగాలు మనకు కనిపించేవాళ్ళుగా, నాతో ఎక్కువ జనాలు ఉండాలి, నాకు ఎక్కువ ఫాలోయింగ్ ఉండాలి అన్నట్టుగా ఆయన మాటలు కనిపించవు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. ఆయన అబద్ధాలు చెప్పేసి ఆయన రాజు అయిపోవాలనో, లేకపోతే ఒక అధికారిగా ఉండాలనో, లేకపోతే ప్రజల దగ్గర డబ్బు సంపాదించుకోవాలని ఆశలేం ఆయనకి లేవు. యేసుక్రీస్తుకి అలాంటి ఆశలేం లేవు. ఆయన అబద్ధం చెప్పే పరిస్థితే లేదు. ఎందుకు అబద్ధం చెప్పాలి? దేనికి అబద్ధం చెప్పాలి? కనుక యేసుక్రీస్తు ఏదైనా ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు. ఈరోజు ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా చెబితే నచ్చదు. అర్థమవుతుందా? తాగుబోతా అన్నాం అనుకోండి, అడిగది నచ్చదు. అలా ఈరోజున్న సమాజం అయిపోయింది. కానీ దేవుని మాటలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. ఈరోజు ప్రజల్ని పొంగ చేసే మాటలు చెప్పాలి. అమ్మా, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నీకు ఇంకేం ఉండదు, నీ ఇంట్లోకి డబ్బు వస్తుంది, నీ ఇంట్లోకి సొమ్ము వస్తుంది, నీకు స్వస్థత వచ్చేస్తుంది, నీకు అలాగైపోతుందని చెప్పేది. ఈ మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? మనిషికి ఎంతో పొంగ చేసే మాటల్లాగా ఉండవా? ఏంటి, ఎంతో పొంగ చేసే మాటల్లాగా ఉండవా? నీకు అన్నీ బాగైపోతాయి, నీ కోర్టులో కేసులు క్లియర్ అయిపోతాయి అని ఇలా ఒకటి పక్కన ఒకటి ఆఫర్లు ఇచ్చేస్తుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఆహా ఓహో అన్నట్టు ఉంటుందా? అలాంటి మాటలు చెప్పే బోధకులు యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు అన్నాడు తెలుసా? నేను సత్యం,
నేనే సత్యం. సత్యాన్ని స్థాపించడానికి ఈ లోకంలోనికి నేను వచ్చాను. నా మాట వింటావా, బాగుపడతావు. వినకపోతే నీ ఇష్టం. కానీ నా మాటలు ఉన్నట్టుగానే ఉంటాయి. ఈ లోకం మనది కాదు అన్నాడు. అంతే, కాదు. మరి ఏ లోకం? నేను తండ్రి యొద్ద నుండి ఇక్కడికి వచ్చి ఉన్నాను, మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి, అంతే. అలాగే దేవుని పిల్లారా, ఈ భూమి మీద యేసుక్రీస్తును నమ్ముకుంటే కష్టాలు రావు. ఈ భూమి మీద యేసుక్రీస్తు నమ్ముకుంటే అసలు ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ కన్నీరు ఉండవు అని మనవలు ఎక్కిమని చెప్తుంటారు. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? 5వ అధ్యాయం మత్తయి సువార్త, ఇది అందరికీ తెలిసిందే. 5వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును ఏం చేస్తారంట? నిందించి హింసించి నా మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. అంత బాగా చెప్పాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం అందరికీ వచ్చిన మాట, నేర్చుకున్న మాట. ఏముందండి అక్కడ? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ఏంటి? ఈ మాట నేను చెప్పానా, బైబిల్లో ఉంది? చెప్పండి. బైబిల్లో ఉంది కదండి. అంటే యేసుక్రీస్తు అక్కడ ఉన్న జన సమూహముతో, అక్కడ ఉన్న శిశువులతో చెప్తున్నాడు, నా నిమిత్తం మీరు హింసింపబడతారు అంటున్నాడు. అసలు ఇలా చెప్తే ఎవడైనా ఉంటాడండి అక్కడ? ఇలా చెప్తే ఎవరైనా ఉంటారా? ఎందుకంటే గంపల ఆశీర్వాదాలు కావాలి, కానీ చిటికుడు కష్టం ఎవరికి వద్దండి. చిటికుడిస్తే కష్టం మాత్రం వద్దు. ఆశీర్వాదాలు మాత్రం గంపల గంపలు కావాలి. ఆకాశం తెరవబడి ఆకాశం నుండి మన ఇంట్లోనే పడిపోవాలి, అంత కావాలి. కానీ ఆ క్రీస్తు కోసం చిడుకుడు కష్టమైతే మనుషులకు పడదా? మాటే పడదు. కానీ ఉన్నదే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, దూషిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకుతాడు. అప్పుడు మీరు ధన్యులు. అప్పుడు ఏమంటారు చూడండి, అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకములో ఫలం ఏమవుతుందంటండి? అధికమవుతుంది. అంటే ఎక్కడ క్రీస్తు నిమిత్తము నువ్వు బాధపడితే పరలోకములో నీ ఫలము అధికమవుతుందంట. అలా అధికమవుతుందో కనుక నీవు కష్టాలు బాధలు వచ్చినప్పుడు నువ్వు ఎలాగనుకుంటున్నాడు? సంతోషించండి, ఆనందించండి. ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ఆనందిస్తారండి? అసలు ఇది లోకానికి విరుద్ధమైన మాట. బాధలు వచ్చినప్పుడు ఎవరైనా సంతోషిస్తారండి? ఇది లోకానికి విరుద్ధమైన మాట. చాలామంది అనుకోవచ్చు, అసలే ఇంటిలో ఉన్నవి బోల్డ్ కష్టాలు, అవి తీస్తామని దేవుని యొద్దకు వెళితే ఇప్పుడు దేవుడి కష్టాలు కూడా మళ్ళీ పడమంటారా అనే ఆలోచనలు సమాజంలో చాలా ఎక్కువ వచ్చేసి ఏంటి అసలు దేవుణ్ణి చూడమన్నా చూసేవారు కూడా ఉండరు ఈ మాటలు చెప్తే. అంతేనా లేదా? అంతే. కానీ యేసుప్రభు చెప్పాడా లేదా? చెప్పాడు. ఇది మన కోసం కాదా? కదా. మరి దీన్ని ఎలా తీసుకుంటాం? ఆయన అంటున్నాడు, నా కోసం మీరున్నా నిలబడ్డారు కదా, మీకు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలలో మీరు సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే పరలోకములో మీ ఫలము అధికమవుతాం. ఈ మాట మనం నమ్ముతామా? నమ్మాలి కదా. నమ్మాలా లేదా? విశ్వాసము ఎక్కడ దాకా ఉంటుందండి? విశ్వాసం మనకు ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఆయన అన్ని ఇచ్చినంత వరకు ఉంటుందా? ఆయన కోసం మనం ఏదైనా చేస్తామంటే ఉండదా? విశ్వాసం అనేది నీ దగ్గర ఉన్నప్పుడు ఉండాలి, నీ దగ్గర లేనప్పుడు ఉండాలి.
ఆనందించినప్పుడు కూడా విశ్వాసంలో ఉండాలి, అలాగే బాధపడినప్పుడు కూడా నువ్వు అవిశ్వాసంలోనే ఉండాలి. ఇప్పుడు బాధపడుతుంటే సంతోషించడం అంటే ఎలా అండి? అదేంటి మీరు అలా చెబుతారు? బాధపడి సంతోషించడం ఏంటండి అని అంటే కొన్ని విషయాలు చెప్తాను, కొంచెం జ్ఞాపకం చేసుకోండి. ఏంటి, మనము ఇప్పుడు ఒక తల్లి, మీరే ఉన్నారు, మీరు ఎంతమంది పిల్లలమ్మా మీకు? 3 పిల్లలు. 3 పిల్లలు పుట్టాలంటే ఎన్ని నెలలు ఉండాలి? 9, 9, 9. అంతేనా? 9, 9, 18, 18, 9, 27. 3 పిల్లలకి ఎంతమంది? 27. ఆ అమ్మకి 4, 36 నెలలు. అంతేనా? నేను అడుగుతున్నాను, ఆ బిడ్డలు మీ గర్భంలో పడినప్పుడు మీరు ఏదైనా భారంగా ఫీల్ అయ్యారా? చాలా కష్టం అండి, చాలా బాధ అండి, ఈ బరువు ఎవడు మోస్తాడు, ఈ బాధ ఏంటి అని ఫీల్ అయ్యామా మనం? మీరు ఫీల్ అయ్యారు అలాగా? అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఫీల్ అవ్వలేదు? ఇప్పుడు బిడ్డలు మోయడం కష్టమా కాదని చెప్పండి? కష్టమే. కానీ కష్టమైనప్పుడు కూడా మీరు ఎందుకు కష్టమని ఫీల్ అవ్వలేదు? అంటే నీకు ఒక బిడ్డ వస్తాడు ఒక 9 నెలల తర్వాత అని తెలిసిపోయింది. 9 నెలల తర్వాత ఒక బిడ్డ వస్తాడని, ఆ బిడ్డ నా బిడ్డ అవుతాడని, ఆ బిడ్డ కొరకు నేను నిరీక్షించాలని నీకు ఒక ఆలోచన ఉంది కనుక ఆ బిడ్డను 9 నెలలు మోస్తూ, ఎన్నో ఉపవాసాలు చేస్తూ, డాక్టర్ల దగ్గరికి వెళ్తూ, మందులు వాడుతూ, ఎన్నున్నాయండి, ఆపరేషన్ చేస్తే 2-3 రోజుల కుట్లతో అక్కడే పడుకొని భోజనం చెయ్యక ఇక్కడ ఒక ఇండిషను, ఇక్కడ ఒక ఇండిషను, ఏంటి ఇన్ని ఇండిషన్లు పొడిపించుకొని 7 రోజులు 10 రోజులు హాస్పిటల్లో ఉండి, ఇవన్నీ తేలికైన పనులు, సుఖమైన పనులు ఇవే. ఏ పనులు అండి ఇవి? చాలా కష్టమైన పనులు. అనుభవిస్తే తప్ప ఎవరికి అర్థమో కావు. మరి ఎంత కష్టపడ్డావు కదా, నీకు ఏదైనా కష్టం అనిపించిందా? అక్కడ అనిపించలా. ఎందుకు అనిపించలే? అక్కడ నీకు ఒక బిడ్డ వస్తుందని నమ్మకము, విశ్వాసము అక్కడ అబ్బో ఎంతో ఉంది. ఆ బిడ్డను బట్టి నువ్వు ఎంత కష్టాన్నైనా భరించేసావు. ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకి ఏం కావాలి? బట్టలు కావాలా? ఏంటి, ఆటలాడుకోవడానికి బొమ్మలు కావాలా? వాడికి ఫ్యాన్ గాలి కావాలా అని ఎన్నో పెడుతున్నామా? పెడుతున్నారు. ఎక్కడెక్కడో కష్టపడిన డబ్బల్లా తెచ్చి వాళ్ళకి పెడుతున్నారు. అప్పుడప్పుడు అంటారు, మేము కష్టపడి మిమ్మల్ని ఏం చేసామో పెంచాము. మన పిల్లల కోసం మనం కష్టపడాలని మనకు బాగా తెలిసింది. ఆ కష్టం ఎప్పుడైనా కష్టం అనిపించుకుందా? మీ పిల్లలకి ఎప్పుడైనా సైకిల్ కొన్నప్పుడు కష్టం అనిపించారా? ఎప్పుడైనా మీ పిల్లలకి బైకులు కొన్నప్పుడు కష్టం అనిపించిందా? ఎప్పుడైనా మీ పిల్లలకి బొమ్మలు కొన్నప్పుడు కష్టం అనిపించిందా? లేదా? మీకు కష్టం ఉన్నా దాన్ని ఎలా పొందుతున్నారు? ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరితో చూసి? మీ బిడ్డలతో చూసి. అబ్బా, అంటే కష్టాన్నైనా సరే ఆనందంగా అనుభవించవచ్చు అనమాట. అంతేనా? అంతే. మరి యేసుప్రభువు ఏమన్నాడు? నా నిమిత్తము మీరు కష్టాలు పెడితే అక్కడ కూడా మీరు ఆనందించాలి అంటున్నాడు. ఎందుకు ఆనందించమంటాడు అంటే, ఇది ఒక బిడ్డ కోసమే నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, పరలోకమందు నీకు ఫలం. నీ బిడ్డ పెద్దోడైతే ఏటవుతాడో కూడా తెలియదు. ఆ బిడ్డ నీ మీద తిరగబడతాడేమో తెలియదు. ఆ బిడ్డ నిన్ను హింసపడతాడేమో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ ఒక తల్లి ఉంది, ఆ తల్లికి అది తెలుసు. కన్న బిడ్డలే కఠినులైపోయే రోజులున్నాయి ఇవి. అలాంటి బిడ్డల కోసం కూడా కష్టపడి బాధపడి అది కూడా ఆనందంగా ఫీల్ అయినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం మనకుంటే, యేసుక్రీస్తుని మనం నమ్మగలిగితే, పరలోకం ఉందని నువ్వు నమ్మగలిగితే, ఆ పరలోకం పైన నీకు విశ్వాసం ఉందే అని నువ్వు విశ్వసించగలిగితే, ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట నువ్వు నమ్మాలి. ఏంటని?
నా నిమిత్తం మీకు హింసలు బాధలు వచ్చినప్పుడు మీరేం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకు ఆనందం, ఎందుకు సంతోషం అంటే పరలోకం ముందు మీ ఫలము అధికమవుతుంది అని. చూసారా? మధ్యన చూడండి, మన సైడు పంటలు అబ్బో దున్నుతున్నారు కదండి. పొలాలు దున్ని విత్తనాలు విత్తి మొలకలు వచ్చిన తర్వాత అవి మరలా పీకి మరలా కట్టకట్టి ఆ కట్టలు తెచ్చి పొలాల్లో వేసి ఆ పొలాల్లోని నడుము నడ్డి జారిపోయినంతవరకు టక 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 విత్తి వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఇదంత కష్టమా సులభమండి? వాళ్ళ కష్టమని ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరు. రాబోయే రోజుల్లో మా ఇంటికి పంట వస్తుంది అంటే ఇప్పుడు కష్టపడితే, ఇప్పుడు బాధపడితే రాబోయే రోజుల్లో పంట వస్తుందని ఒక రైతుకి ఎంత విశ్వాసం? భూమి మీద మనుషులు చేసిన పనులకి, ఈ క్షేమైన వాటి మీద ఇంత విశ్వాసము, ఇంత నమ్మకము ఉంటే మరి పరలోకముందున్న మన ఫలం ఏదైతుందో ఆ యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట మీద మనకి ఎంతో విశ్వాసం ఉండాలి. అది క్షేమైపోయినది కాదు కదా, అది అక్షయమైనది కదా. మరి అక్షయమైన దాని మీద మనకి ఇంకా ఎంత విశ్వాసం ఉండాలో మీరు ఇక్కడ చెప్పండి, ఆలోచించండి. అర్థమైందా ప్రభు చెప్పిన మాట? నా నిమిత్తము మీకు బాధలు వస్తాయి, నా నిమిత్తము మీకు కష్టాలు వస్తాయి. నా నిమిత్తం బాధలు కష్టాలు వచ్చినప్పుడు అది మీరు ఎలా చూడాలంటే ఆనందపడాలి. ఎందుకో ఆనందపడాలంటే నేను కూడా క్రీస్తులో పాలువారం అవుతున్నాము, మాకు కూడా ఫలం వస్తుంది. అంత విశ్వాసం కలిగి భూమి మీద ఏం చేయాలి? జీవించాలి. చూసారా? సార్ మాకు విశ్వాసం ఉంది సార్ మాకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది, మంచిదే. క్రీస్తునందు నీకు విశ్వాసం ఉంటే అదే క్రీస్తునందు నీవు ఆ క్రీస్తు శ్రమల్లో నువ్వు కూడా పాలుపడం అవ్వాలి. ప్రతి తరములో ఇది జరగాలి, ప్రతి తరములో ఇలాగే ఉండాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30 వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30 వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక అంటారు చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును అంటాడు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదంట, ఆ యేసునందు ఇంకేం పడాలంటాడు? ఆ యేసు పక్షమున శ్రమ పడుటయు అంటాడు. శ్రమ ఎందుకు? ఏంటి మీరు శ్రమ పడాలండి? పడాలి. ఏంటి నా అడుగుతున్నాను, మన పిల్లల కోసం మనం శ్రమ పడుతున్నామా లేదండి? మన పిల్లల కోసం మనం శ్రమ పడుతున్నామా? మన ఇంటి కోసం మనం శ్రమ పడుతున్నామా? మన ఆస్తుల కోసం మనం శ్రమ పడుతున్నామా? డబ్బు కోసం మనం శ్రమ పడుతున్నామా? లోకములో 60 సంవత్సరాల జీవితములో మనం ఏవో చిన్న చిన్న వాటివి, క్షేమైపోయిన వాటికి ఎంతో శ్రమలు పడుతున్నాం. చాలామంది అంటారు, ఇదేటనుకున్నారా, ఇది నా శ్రమ, ఇది నేను కష్టపడి కట్టాను, నేను కష్టపడి పెంచాను అంటారు లేదా? అది నా శ్రమ అంటుంటారు. అంటే భూమి మీద ఇల్లు కట్టినా, పిల్లలు పెంచినా, భర్తని భార్య, ఇవన్నీ మనం ఆలోచిస్తుంది వీటి కొరకే శ్రమ పడాలి అని మనం అనుకుంటే వీటికంటే గొప్పదైన పరలోకం అంత తేలికగా మనిషికి వస్తుందా దేవుని పిల్లరా? అంత తేలిక వచ్చేస్తుందా మనకి? ఏమి చేయకుండా వచ్చేస్తుందా పరలోకం? పరలోకములో నీ ఫలము అధికం అవ్వాలి అంటే, పరలోకములో మనము మన తండ్రి చెంతను ఉండాలంటే, క్రీస్తు మహిమలో మనము కూడా మహిమ పొందాలి అంటే, క్రీస్తు శ్రమలు కూడా మనం ఏం చేయాలి? భరించాలి.
భరించాలి. చూడండి, రోమిల్ రాసిన పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 17 వచనం చూద్దాం. చూడండి, 17 వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అంటున్నాడండి. ఏమంటున్నాడండి? ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల నీవు క్రీస్తుతో కూడా దేవునికి ఏమవుతావు? వారసుడవు. దేవుని పిల్లలం మనమవుతాము. దేవుని పిల్లలం అవుతాము. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు. నేనెక్కడ కిట్టించి నేను రాయట్లేదు ఈ మాటలు. ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను నేను. ఈ మాటలు దేవుడు పరిశుద్ధాత్మతో రాయబడిన మాటలు. నా పిల్లలైతే మీరు కూడా క్రీస్తుతో ఏం పడాలంటున్నాడు? శ్రమలు పడిన ఎడల. శ్రమలు పడిన ఎడల అప్పుడు క్రీస్తు వారసులము. క్రీస్తు ఎలా అయితే మహిమ పొందారో మనము కూడా ఆ క్రీస్తులోనే మహిమ పొందుతాం అని రాయబడి ఉంది. మనం అనుకోవచ్చు, ఏంటి పరలోకంలో ఉండడానికి కోసం మనం శ్రమ పడాలా అంటే, శ్రమ పడితే వస్తుందని మన శ్రమలేవో గొప్పగా అనుకోకూడదు. మన శ్రమలేవో గొప్ప అనుకోకూడదు. ఈ మాట అనుకుంటామనే పౌలు గారు 18 వచనం ఏమన్నాడు? 18 వచనంలో ఏమన్నాడు? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్ని తగినవి కావని ఎంచుచున్నాను. 8:18 అండి. ఉందా లేదా? ఏమంటున్నాడు? మనకు రాబో జీవితం ఉంది కదా, దేవుడు రాబో కాలంలో మనకిచ్చే జీవితము, ఆయన ఇవ్వబోయే మహిమ, ఆయన ఇవ్వబో పరలోకం, ఆయన ఇవ్వబో అక్షయ శరీరం, దానితో పోల్చుకుంటంట భూమి మీద ఉన్న శ్రమలు ఏమంటున్నారు చూడండి, ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. ఎంత బాగుందండి. అంటే అంత గొప్పదా? అది నీ విశ్వాసం. ఆ విశ్వాసంలో ఉండాలి. దేవుడు నాకు మహిమ ఇవ్వబోతున్నాడు క్రీస్తుతో, నేను కూడా ఆ క్రీస్తులో శ్రమ పడుతున్నా. అయినను ఆ శ్రమ ఎన్ని దగ్గరదే కాదు. అంతదా? ఇప్పుడు పేతురు ఏమంటున్నారో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 వచనం చదువుతాం చూడండి. 13 చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆ రోజు ఏం చేస్తారో తెలుసా? ఏ మహా ఆనందంతో ఉంటారో. ఎప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో ఉంటారు, సంతోషిస్తారు. ఆ సంతోషం నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారు ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలనైనలా మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. అంత మంచి మాటలు రాయబడ్డాయండి. అంటే విశ్వాసం అనేది మనకు ఎలా ఉండాలంటే, క్షయమైపోయిన ఈ భూ సంబంధమైన వాటి మీదే మన విశ్వాసం ఉండకూడదు. విశ్వాసం ఎలా ఉండాలంటే పర సంబంధమైన మీద ఉండాలి. దేవుడు ఎవ్వరు ఇవ్వలేనంత మనకిస్తున్నాడు. ఆయన మహిమలో మనల్ని మహింపరుస్తున్నాడు. అది గొప్ప భాగ్యం. ఆ భాగ్యం నాకు దక్కాలంటే ఈ భూమి మీద నేను శ్రమలు పడినా
నాకు పర్వాలేదు, కష్టాలు వచ్చినా నాకు పర్వాలేదు, ఒకవేళ వస్తే నేను దాంట్లో సంతోషిస్తాను, దాంట్లో ఆనందిస్తాను అని మనం విశ్వాసం కలిగి ఉండాలి దేవుని పిల్లలారా. అంతేనా? అంతేనండి. ఎంత బాగా రాయించాడండి మాటలు, ఎంత బాగా రాయించాడు. ఎవడైనను 15 వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. క్రైస్తవ్యం అంటే పరలోక సంబంధమైనదండి, భూ సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఏ సంబంధమైనది? పరలోక సంబంధమైనది. మన విశ్వాసం కూడా క్షయమైన వాటి విషయంలో ఉండకూడదు, అక్షయమైన వాటి మీద ఉండాలి మన విశ్వాసం. క్షయమైన వాటి మీద ఉంటే ఏదో ఒక రోజు నీ విశ్వాసం కూడా కలిసిపోతుంది అందులో. అక్షయమైన వాటి మీద నీ విశ్వాసం నిలకడగా గట్టిగా ఉండాలి దేవుని పిల్లలు. అప్పుడు నువ్వు నిలబడతావు, అప్పుడు నువ్వు నిలబడగలవు. ఏ శ్రమ వచ్చినా తట్టుకోగలవు, ఏ కష్టం వచ్చినా తట్టుకోగలవు, ఏ బాధ వచ్చినా తట్టుకోగలవు. అందుకే క్రీస్తు నిమిత్తం మనకు వచ్చిన శ్రమల్లో, క్రీస్తును నమ్ముకునే వచ్చే శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో, అనారోగ్యంలో, అప్పుల పాలు ఏదైతే ఉందో క్రీస్తు నిమిత్తం వస్తున్నాయో ఆ విషయంలో మనం ఒకవేళ ఉంటే, క్రీస్తు నిమిత్తం ఉంటే మనం ధన్యులు దేవుని పిల్లరా, మనం ధన్యులు. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నాం, నీ చుట్టాల బంధువులు ఏదైనా అంటున్నారా? ఈమె నమ్ముకుంది పాడైపోయింది, ఇది నమ్ముకుంది అలాగైపోయింది, ఇది నమ్ముకుంది ఇలాగైపోయింది అని అంటున్నారా? అయితే నువ్వు ధన్యురాలివే, నువ్వు ధన్యురాలివే. ఎందుకు? క్రీస్తుని బట్టి ఆ శ్రమల్లో నీకు కూడా కొంచెము పాలు దొరికింది. ఇదిగో క్రీస్తు నమ్ముకున్నారు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అంటున్నారా? వెలేసేయాలనుకుంటున్నారా? అయితే నువ్వు ధన్యురాలివే, ధన్యుడివే. ఎందుకంటే నీకు క్రీస్తు శ్రమల్లో కొంత పాలు దొరికింది. అదృష్టవంతం. దేవుని పిల్లలారా, అన్ని రోజులు ఒక్కలా ఉండవు. నీకైనా నాకైనా కొన్ని పరీక్షలు అనేది భూమి మీద ఉంటాయి. ఆ ఉన్నప్పుడు మనం తట్టుకొని నిలబడగలిగితే పరలోకం నీదే. యాకోబు గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి అంటుంటాడు. అంటే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరేమవ్వాలి? మహా ఆనందమని ఎంచుకోండి అండి. శోధనలో పడినప్పుడు ఆనందపడాలండి. ఆలోచించండి, శోధనలో పడినప్పుడు ఆనందించాలా? అవునండి. మన బిడ్డల కోసం ఎన్నో శోధనలు పెడుతున్నాం, ఎన్నో అప్పులు పెడుతున్నాం, మన కోసం ఎన్నో చేసుకుంటున్నాం అండి. కానీ దేవుడి కోసం చేయాలి. దేవుని కోసం చేసినప్పుడు ఆ శోధనల్లో మనం ఒకవేళ ఉంటే ఆనందించండి అంటున్నాడు. ఆనందించండి. ఎందుకు ఆనందించాలి? ఆ ఆనందం ఎందుకు? తల్లి అయితే బిడ్డ కొరకు, క్రైస్తవుడైతే ఎందుకు? 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు. 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 12వ వచనం. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని చూడండి. జీవ కిరీటము పొందును అంటే నీవు ఆ కష్టములో, ఆ బాధల్లో, ఆ హింసలలో, ఆ ఇబ్బందుల్లో నువ్వు పడుతున్నప్పుడు నీ కోసం ఏ కిరీటం ఉందంటండి? జీవ కిరీటం. లోకములో కష్టపడతారు ఇదే కిరీటం కోసము. ఒక పరుగు పందెములో, ఆటల పందాలలో ఎన్నో పరుగులు, ఎన్నో ఆటలు. ఈ ఆటలన్నీ ఏ కిరీటం కోసం?
క్షయమైన కిరీటం కోసం. కానీ మనమైతే అక్షయమైన కిరీటం కోసం. మన విశ్వాసం ఎంత ఉండాలంటే, ఆ కిరీటము చూడకపోయిన విశ్వాసముతో మనం చూసి ఆనందించాలి. చూసారా, భూమి మీద ప్రవక్తులు, భూమి మీద అపోస్తులు, వీళ్ళందరూ కూడా భూమి మీద కష్టకాలంలో చావు పరిస్థితులు వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళు దూరం నుండి చూశారంటండి, విశ్వాసముతో దూరము నుండి చూసి వందనం చేశారంటండి విశ్వాసంతో. మోషే కొరకు కూడా ఒక మాట రాయబడం చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదువు చూడండి. 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచును. ఆయన దృష్టి అంతా ఎక్కడ చెప్పండి? కలగబోవు బహుమానం. ఆ కలగబోవు బహుమానం కావాలనుకున్నాడు, వాటి మీద విశ్వాసం ఉంచాడు, వాటి మీద నమ్మకం ఉంచాడు. భూమి మీద దేవుని ప్రజలతో శ్రమపడుట, క్రీస్తు ప్రజలతో శ్రమపడుట మేలని అనుకున్నాడు దేవుని పిల్ల. మరి మనం అలాగ అనుకునే స్థితిలో ఉన్నామా? 3-4 ముచ్చటికి మనం అలవాటైపోకూడదండి. రేపు కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంక దేని మీద మనము విశ్వాసం పెట్టుకుంటామండి? ఈ శరీరం మీద అండి. నువ్వు ఎంత వద్దనేది ముసిలైపోద్దండి. నువ్వెంత కాదన్న కాళ్ళు పీకుతాయండి ముసిలైపోతే. ఈ శరీరంలో ఎన్నో జబ్బులు వచ్చాక రాక మానవండి. ఒక షుగరు, ఒక బీపీ, ఎన్నో థైరాయిడ్, రకరకాల జబ్బులు వచ్చే పరిస్థితులు శరీరానికి ఉన్నాయండి. ఇంకా ముసలైపోయిన కొలిది ఇంకా బాధలు ఇంకా ఎక్కువైపోతుంటాయండి. ఇలాంటి శరీరంపై ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటామండి? కాదండి. మనం బయట కనిపించే క్షయమైన వాటి యందు విశ్వాసం కలిగి ఉండకూడదు. అందుకే పౌలు అంటాడు ఏంటో తెలుసా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 17-18 వచనంలో మనం చదవగలిగితే ఆయన చెప్పే మాట్లాడి తెలుసా? మా బాహుపురుషుడు కృషించును, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము క్షయమైన వాటి యందు చూడక అక్షయమైన వాటి యందు మనసు పెట్టాము అని అంటుంది. ఎంత బాగుంటుందండి! అదేలా ఉంది, చదివమ్మా. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17-18. మేము దృశ్యమైనటి వాడు చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రముండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చూడండి. అంటే వాళ్ళు అదృశ్యం మీద పెట్టారు, అక్షయం మీద పెట్టారు. మరి మన విశ్వాసం దేని మీద పెట్టాం? క్షయమైన వాటి అందా దేవుని పిల్లలు ఆలోచించండి. ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించిన మాటలండి. ఇవి మనల్ని పొంగజేయపోవచ్చు, మనల్ని సంతోష పెడుతున్నాయో లేదో మనకు తెలియదు. కానీ వాస్తవం అయితే ఇదే: నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన వెళ్ళిన మార్గంలోనే మనము వెళ్ళాలి. ఆయన వెళ్ళిన మార్గంలో మనమే వెళ్ళాలి. ఆయన ఏ కష్టాల మార్గంలో వెళ్తే
మనము కూడా ఆ కష్టాల మార్గములో వెళ్ళాలండి. నాకు కష్టాలొద్దు, నాకు బాధలొద్దు, దేవుణ్ణి వచ్చే నాకు శ్రమలొద్దు అని ఒకవేళ మనం అనుకుంటే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. 7వ వచనం, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులునుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న నేను, దేవునిపై విశ్వసించిన నేను, నాకు శ్రమలొద్దు, నాకు కష్టాలొద్దు, నాకు బాధలొద్దు అంటే నేను ఇప్పుడు ఎవరినైపోతాను? దుర్బీజుడినే కానీ దేవుని కుమారుడిని కాను. దేవుని పిల్లలారా, అంటే దేవుని వలన వచ్చే మేలులే అనుభవించడం కాదు, దేవుని వలన వచ్చే శ్రమలు కూడా మనం అనుభవించాలి. ఎవరైతే ఆ శ్రమలకు నిలబడతారో వారు ధన్యులు. ఎందుకు ధన్యులంటే వారు ఫలము పరలోకమందు అధికము అవుతుంది కనుక. ఆలోచించారా? ఎంత మంచి మాటలండి. ఈ మాటలు విన్నప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు పరిస్థితులు బాగుంటాయి కదండి. ఈ అప్పుడప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు మనకి గుర్తు వస్తుంటా, దేవుడి సేవలు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఓకే 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 అంటుంటాం. ఆలోచించండి, క్రైస్తవుడైనందుకు మనకు అనేకమైన శ్రమలు ఉన్నాయి దేవుని పిల్ల, కానీ అవి రోజు ఉంటాయి. నేను నన్ను దేవుడు శ్రమలో కూడా మనల్ని నిలబెడతాడండి. దేవుడు శ్రమల్లో కూడా మనల్ని ఏం చేస్తాడండి? నిలబెడతాడు. నీకు కష్టాలు వచ్చాయని వదిలేడు, నీకు బాధలు వచ్చాయని వదిలేడు, నీకు కన్నీరు పెట్టి సుదిలేడు. ఆ బాధల్లో నీకు గుణపాఠం నేర్పిస్తాడు, ఆ బాధల్లో మంచి పాఠాన్ని నేర్పిస్తాడు. ఏంటి మీరు ఆలోచించండి, చాలామంది చెప్తుంటారు, ఏంటి నాకు బాధ వచ్చిన తర్వాత అర్థమైందండి నా చుట్టాలతో ఉన్న పరిస్థితి ఏంటో అని అంటుంటుంటారు. నాకు బాధ వచ్చిన తర్వాత అర్థమైందండి నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటో అని. అంటే అర్థం ఏంటంటే, ఎవరిపైన అయితే నమ్మకాలు పెట్టుకుంటున్నారో బాధ వచ్చినప్పుడు ఆ నమ్మకాలు అందరూ ఏమైపోతున్నారు? తుస్సుమనేటోళ్ళటు వెళ్ళిపోతున్నారు. అప్పుడు వీరు అంటారు ఏంటో తెలుసా? బాధ వస్తే మంచి గుణపాఠం నాకు అర్థమైంది అంటుంటారు. భూమి మీద దేవుని పిల్లరా, ఒక పాఠం నేర్చాలంటే శ్రమలో వచ్చినంత గొప్ప పాఠం ఇంకెందలో కూడా రాదండి. కష్టాల్లో నేర్చుకున్నంత గొప్ప పాఠాలు ఇంకెందలో మనం నేర్చుకోలేమండి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఎడో తెలుసండి? 119వ కీర్తన 72వ వచనం. 119వ కీర్తన 72వ వచనం తీసారా? బైబిల్ చదువుతున్నారు రోజు ఇంటి దగ్గర మీరు? 71 చదువుదాం. 71, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలైను అంటారు. నాకు మేలయింది, శ్రమ నుండుట నాకేమైంది? మేలయ్యింది, మేలు. ఆ కష్టాల నుండి మనం నడిచెళ్తేనే రాబో రోజుల ఫలం. యోసేపు ఎన్నో కష్టాలు పడితేనే ఐగుప్తుకి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దావీదు ఎన్నో కష్టాలు పడితేనే ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. కష్టాలు వెంట వెళ్ళేవాడికి వచ్చేవి అనుభవాలు, సుఖాలంట వెళ్ళేవాడికి వచ్చేవి ఏ వస్తాయంటే అడికి అనుభవాలు నేర్చాలి. దేని పిల్ల క్రీస్తు శ్రమ పడ్డా లేదా? పడ్డాడు. క్రీస్తును వెంబడించిన శిష్యులు శ్రమ పడ్డారా లేదా?
శ్రమ పడ్డారు. ఆ క్రీస్తుని వెంబడించిన సంఘం శ్రమ పడ్డదా లేదా? పడ్డది. ఈ బైబిల్ ఉన్నాయి కదా. సంఘం కట్టబడుతుంది. కట్టబడుతున్న ఏదైతే సంఘం ఉందో ఈ సంఘము కోసం మనందరం కూడా కష్టపడాలి. ఈ సంఘాన్ని ఆత్మీయతలో ఎదుగుదలకు మనందరము ప్రయాసపడాలి. అది సువార్తల్లోనా, లేఖనాల పరిశోధనలోనా, మీటింగుల్లోనా, పలకరింపుల్లోనా, సహాయం చేయడంలోనా, ప్రేమ విందుల్లోనా, ఏదైతే ఆత్మీయత ఉందో ప్రతి సంగతుల్లో కూడా మనం అందరం పాలు పొందాలి. అప్పుడు అందరము ఐక్యతతో పనిచేస్తుంది అంటున్నారు. ఐక్యతతో పనిచేస్తుంది. పౌలు గారు చెప్పే మాట, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఆ క్రీస్తు శ్రమల్లో పాల్గొడవుటకు ఆయన ఏమన్నాడు? లోకాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అనే పదం ఉంది చూడండి. పిలుపు రాసిన పిలుపు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లోండి నాకు పునరుద్ధానము కలగోలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవగలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొగుట ఎట్టుదో ఎరిగి నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అదండి, ఇలాంటి విశ్వాసం కావాలండి మనకు. అంత పెద్దవారం అవ్వాలి, బలవంతులం అవ్వాలి, విశ్వాసంలో బలవంతులముగా మారాలి మనం. కనుక దేవుని పిల్లరా, ఆయన నిమిత్తం శ్రమ అయినను, ఆయన నిమిత్తం కష్టమైనను, ఆయన నిమిత్తం బాధ అయినను, ఆయన నిమిత్తం ఏది వచ్చినా మనం ఏం చేయాలి? నిలబడాలి. మన వారి కొరకే మనం నిలబడే తెలివితేటలు ఉన్నాయి మనకి. కానీ మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు కూడా మనం ఏం చేయాలి? నిలబడాలి. ఈ చిన్న జీవిత కోసమని నిరీక్షణ మనం కలిగి ఉండకూడదు. మనకు ఒక పెద్ద జీవితం ఉందని నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది కదా సత్యం, ఇది కదా నిజం. నిజం అంగీకరించగలిగితే, సత్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే క్రీస్తులోని ఎదుగుతావు, ఆత్మీయతలో ఎదుగుతాం, విశ్వాసములో ఎదుగుతాం, భక్తిలో ఎదుగుతాం, పరలోకానికి చేరుతాం.